బాధ వచ్చినప్పుడు బైక్ వెళ్ళకూడదు. బాధ వచ్చినప్పుడు రైలు కట్ట గుర్తు రాకూడదు. బాధ వచ్చినప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కరెంటు గుర్తు రాకూడదు. బాధ వచ్చినప్పుడు గమనించాలి, ఏదేదో ప్లాన్లు చేసుకోకూడదు. బాధలు అనేవి మనుషులకి సాధారణంగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఒక మనిషికి బాధ వచ్చినప్పుడు చనిపోవాలా అన్న ఆలోచనే రాకూడదు. అది సైతానుగాడు ప్రేరణ అన్నమాట. అందుకని ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ఒక బాధ వచ్చినప్పుడు వాక్యం చదవాలి. బాధ వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చెయ్యాలి. బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల గ్రంథంలో శ్రమదినమున కృంగిన ఎడల నేను చాపిగానవాడిని అయిపోతాను అని బైబిల్లో రాయబడింది. శ్రమ అనేటువంటిది సాధారణంగా ప్రతి మనిషికి వస్తుంది. అందుకని భక్తుడు అంటాడు, నేను కూడా శ్రమ పడ్డాను, బాధపడ్డాను.